మొన్న న్యాయస్థానాల్లోకి వచ్చింది గ్రోక్ వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ రావటం. ఏదైతే మహిళల ఫోటోలు మనం ఏదో ఏ ఫేస్బుక్లోనో ఇన్స్టాలోనో తీసుకుని అది కనుక గ్రోక్కి పంపించి దాన్ని అసభ్యంగా తయారు చేయమంటే అది అసభ్యంగా తయారు చేస్తూ ఉండటం, దాన్ని పబ్లిక్ చేస్తూ వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటాం, తప్పుడు వ్యవహారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీదన కేంద్ర ప్రభుత్వము గ్రోక్కి ఆదేశాలు ఇచ్చింది. అట్లాంటి పెచ్చ పని చేయదు, ఆపేయమని చెప్పేసి దాని తర్వాత ఒక 3000 అకౌంట్లు తీసేసాం, ఒక 4000 5000 ఫోటోలు తీసేసామని. అయితే ఇప్పుడు ఎక్స్ ఏదైతే ఈ ట్విట్టర్ కాస్త ఇప్పుడు ఎక్స్గా మారింది కదా, వాళ్ళు గ్రోక్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే సెక్సువలైజ్డ్ ఇమేజెస్కి సంబంధించినటువంటి ఇష్యూలో బ్రిటన్ వాళ్ళు దీని మీదన ఇల్లీగల్గా చేస్తున్నారంటూ నాన్ కన్సెషనల్ ఇంటిమేట్ అన్నటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళు కంప్లైంట్ పెట్టినటువంటి నేపథ్యంలో ఎక్స్ గ్రోక్ని బ్రిటన్లో బ్యాన్ చేసిందా టోటల్గా బ్యాన్ చేసిందా అనేది మాత్రం తెలియదు. బట్ యాక్షన్ తీసుకుంటామని చెప్తోంది.